నమస్కారం అండి. రోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అనగా దీని కాను శ్రీమతి విద్యారాణి గారు, శ్రీమతి సంజయ్ రాణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి సాయిబాబా ఆశీస్సులతో శ్రీమతి విద్యారాణి గారి, శ్రీమతి సంజయ్ రాణి గారి తల్లి గారు, కీర్తిశేషులు శ్రీమతి రామసాగరం రాములమ్మ గారి సంవత్సరిక ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి రామసాగరం రాములమ్మ గారికి వారి సంవత్సరిక ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గభాప్తిని మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే కీర్తి శ్రీ సతీష్ కుమార్ గారికి కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి స్వర్గభాప్తిని మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే కీర్తి శ్రీమతి రామసాగరం రాములమ్మ గారి వారి సంవత్సరిక ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సు మా అంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మమ్మల్ని ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులు మా మధురన సదాపదిలం, మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే మీ ఆశీస్సుగా మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి విద్యారాణి గారికి, అలాగే శ్రీనివాస్ గారికి, శ్రీమతి సంజయ్ రాణి గారికి, శ్రీ ఓంప్రకాష్ గారికి, శ్రీ శరణ్ గారికి, కీర్తిజులు శ్రీమతి రాములమ్మ గారి మనమల్లు మనమరాళ్ళకు మరియు మునిమనమల్లు మునిమనమరాలందరికీ కూడా మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాన్ని అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటితరని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించడం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి విద్యారాణి గారికి, శ్రీమతి సంధ్యా రాణి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి ఎదురు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి విద్యారాణి గారికి, శ్రీమతి సంధ్యా రాణి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ షిరిడి సాయిబాబా ఆశీస్సులు అలాగే పితృదేవతలైన పెద్దలు కీర్తిశేషులు శ్రీమతి రామసాగర రాములమ్మ గారి, కీర్తిశేషులు శ్రీ సతీష్ కుమార్ గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యాన్నదానం జరగని కాన్సెప్ట్ ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పలమ్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి విద్యారాణి గారు, శ్రీమతి సంజయ్ రాణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే కాకరకాయ టమాటా పప్పు, సాంబారు.
అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. కొత్తగా వచ్చినప్పుడు ఇవాళ చేస్తావా? ఒకటి